ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అమలాపురంలో పరిస్థితిని మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. చక్రధర్, అమలాపురంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందా? అక్కడ పరిస్థితి ఏంటి? చక్రధర్. ఇక ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమలాపురంలో పరిస్థితిని మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. చక్రధర్, అమలాపురంలో పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? గుడ్ మార్నింగ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో ఇవాళ పొద్దున్న పోలింగ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు, ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే మహిళలతో పాటు ఈసారి మాత్రమే అంటే మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. అయితే ఇక్కడ మన చూడాల్సిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ, వికలాంగులు వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఇక్కడ ఉన్న పోలీసులు ఒక వీల్ చైర్ ఏర్పాటు చేసి వాళ్ళని డైరెక్ట్ గా నేరుగా లోపలికి పంపిస్తున్నారు. పొద్దున్న 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. అమలాపురంలో అంటే పిసిసి మన మాజీ అధ్యక్షుడిగా ఉన్న గిరిగూరు ఉత్తరరాజు కానీ, తెలుగుదేశం అభ్యర్థి కానీ, అలాగే వైసీపీ అభ్యర్థి ఆయన కూడా వాళ్ళ ఓట్లు శాసనసభ్యులు వేసుకున్నారు. ప్రస్తుతం అయితే ప్రతి పోలింగ్ బూత్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు. దీనికి కారణం బహుశా మధ్యాహ్నం నుంచి ఎండ పెరుగుతుందనుకోవచ్చు, లేదా ముందే ఓటు వేసేయాలి అనే ఉత్సాహం కావచ్చు. ఈ వీక్ లో భాగంగా మొత్తం ఓటర్లు అందరూ ఇవాళ ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైన 7 గంటల నుంచే ఓటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఓటర్లు వినియోగించుకుంటున్నారు. ఈ మొత్తం అమలాపురంలో ఉన్న అన్ని పోలింగ్ బూతుల్లోనూ కొత్తగా ఓటర్లు ఎవరైతే 18 ఏళ్ళు నుండి మొట్టమొదటిసారి పోలింగ్ లోకి వచ్చారో వాళ్ళు అత్యంత ఉత్సాహంగా వాళ్ళు ఓటు చేయడానికి వస్తున్నారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనకి అందిన మన విలేకరులు, మన మిత్రులు విలేకరులు ఇచ్చిన సమాచారం మేరకు, మన స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు మండపేట కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, రాజోలు కావచ్చు, అలాగే గన్నవరం, ఈ బుమ్మిడివరం ఈ నియోజకవర్గాల అభ్యర్థులు అక్కడ ఉన్న పోటీ చేస్తున్న వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ ఆ అభ్యర్థులు కూడా వాళ్ళు పొద్దున్నే వచ్చి వాళ్ళ ఓటర్స్ వినియోగిస్తున్నారు. ఆ నియోజకవర్గాలలో కూడా అక్కడ ఓటింగ్ బాగా పెరుగుతోంది. రోజు అంటే పొద్దున్న 7 గంటలకే మొదలైంది. 7 గంటల నుంచి ఆ ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఒక మధ్యాహ్నానికి ఏమైనా తగ్గుతుందేమో ఎండ వల్ల ఏమో తెలియదు, కానీ ఉదయం మాత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అనూహ్యంగా అందరూ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఇక్కడ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళని పైకి తీసుకెళ్ళడం కానీ, అలాగే మంచినీళ్ళు ఆ వ్యవస్థ కానీ వీటిని బాగా చేస్తున్నారు. సార్ చెప్పండి, అసలు పొద్దున్న నుంచి మీకు ఎన్నింటికి మొదలైంది, అలా ఉంది వాతావరణం? బాగా నడుస్తుంది. అంటే పొద్దున్న నుంచి ఓటర్లు వస్తున్నా ఉన్నారా? మీరు పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఏమైనా చేశారా? ముఖ్యమంత్రి వీల్ చైర్ కూడా పెట్టామండి. వీళ్ళు లగలేని వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉంది. ఓకే, అది వాళ్ళు వీల్ చైర్ పెట్టారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము వైద్యం సంబంధించి అంటే వేసవకాలం కావడంతో వైద్యపరంగా ఎవరైనా అనారోగ్యపరంగా ఎవరైనా ఇబ్బందులు పడితే వారి కోసం ప్రత్యేకంగా కిట్లు పెట్టారు. ఒక 2 నర్సులు కావచ్చు వాళ్ళని పెట్టారు. అలాగే ఈ వివిధ మందులు అంటే రకరకాల మందులు అప్పటికప్పుడు వాడుకునే మందులు కానీ ఇవన్నీ పెట్టారు. సెలైన్ సీసాలు పెట్టారు. సో ఇక్కడ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేవలం అమలాపురమే కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ అటు మెడికల్ కి సంబంధించి కానీ, వాటర్ కానీ, లేదా ఇతర ఏర్పాట్లు కానీ యంత్రాంగం జిల్లా యంత్రాంగం చాలా బాగా చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము
ఇలా ఇప్పుడే ఓటు వచ్చారు పెద్ద ఆయన వీల్ చైర్ లో తీసుకెళ్ళారు ఆయన్ని. సార్ నమస్తే సార్, ఓటు వేసారా అండి? నమస్కారం అండి, ఓటు వేసామండి. మీరు ఎన్నోసారి సార్ మీరు ఓటు వేయడం? అది ఏం జరుగుతుంటుందండి. ఎలా ఉంది మీకు ఓటు వేయడం ఎలా అనిపించింది మీకు 73 ఏళ్ల వయసులో? బాగా అనిపించిందండి. ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలనుకుంటారా? అవునండి, ఓటు వచ్చేసరి నుంచి అక్కడి నుంచి బొంబాయి నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడో వస్తున్నారండి, ఇక్కడ డబ్బులు కోసం చూస్తున్నారు కానీ. అంటే ఓటుని అమ్ముకోకూడదు అంటారు. అదే అండి. మీ పేరు సార్? ముత్తుల రామకృష్ణ. మీరు ఊళ్ళోనే ఉంటారా? అమలాపురం అండి, ఆర్కే టైలర్స్. ఆర్కే టైలర్స్. మీరు మా చెట్లు కుట్టారు వరకు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈయన ఆర్కే టైలర్స్ అమలాపురంలో చాలా ఫేమస్ టైలర్స్ ఒకప్పుడు. ఆయన 73 సంవత్సరాలు. ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చారు, వీల్ చైర్ లో వచ్చారు. ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే 20 సంవత్సరాలు 4 పెట్రోల్ తోటి మెయింటైన్ చేశారు బజార్లో షాపు. 20 పెట్రోల్ 4 పెట్రోల్ తోటి 20 సంవత్సరాలు. ఓకే ఓకే. ఆయన చెప్తున్నది ఏంటంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వస్తున్నారు. ఇక్కడ డబ్బుల కోసం చూస్తున్నారు చాలా మంది. డబ్బులు కాదు ప్రధానం, మనం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. ఇక వృద్ధులు వస్తున్నారు, అలాగే కొత్తగా ఓటర్లు వచ్చిన ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఓట్ల పండగ నిజంగా పండగలాగే ఉంది. ఒక సంక్రాంతి వచ్చినట్టుగా, ఒక దసరా వచ్చినట్టుగా, అలాగే ఒక క్రిస్మస్ వచ్చినట్టుగా, ఒక రంజాన్ వచ్చినట్టుగా, అలాగే ఇతర పండుగలు వచ్చినట్టుగానే ఉంది. ఇక్కడ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇది పరిస్థితి. మళ్ళీ నేను ఇంకొక చక్రధర్ ముఖ్యంగా ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్తున్నారు. ప్రలోభాలకు గురి చేయకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే హక్కు అవకాశం కల్పించారు కదా, ఆ విధంగా ఎవరైనా వినియోగించుకుంటున్నారా? హలో చక్రధర్ ఓటర్లు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్తున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు కానీ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంది, మరి ఆ విధంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఏర్పాట్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఓటర్లకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓటర్లు స్వచ్ఛందంగా వస్తున్నారు. గతంలో వీళ్ళని విషయాల్లోనూ అలా తీసుకొచ్చిన సందర్భాలు ఉండేవి, కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఓటర్లు తమకు తాము స్వచ్ఛందంగా వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వస్తున్నారు, కొత్త ఓటర్లు వస్తున్నారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాటు ఈ ఏర్పాటు లేదు. మంచినీళ్ళు పెట్టారు, మజ్జిగ పెట్టారు, మధ్యాహ్నం నుంచి బహుశా ఆహార పదార్థాలు పెడతారని కలెక్టర్ చెప్పారు. అలాగే వైద్య సిబ్బంది, ఇందాక మనం చూపించాం, వైద్య సిబ్బంది ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రారంభమైంది. ఇది శుభానే అనుకోవాలి. మధ్యాహ్నం వరకు ఈ పోలింగ్ ఇలాగే ఉంటుంది. ఎండ కొంచెం తీవ్రంగా ఉంది. నిన్న కాస్త వర్షం పడింది, కానీ ఇవాళ ఎండ కొంచెం తీవ్రంగా ఉంది. దాంతో పొద్దున్న వచ్చేసి తొందరగానే వచ్చి ఓటేయాలని అనుకుంటున్నారు. ఇక ఇక్కడ మనకి కొత్తగా ఓటేసిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అడుగుదాం. అమ్మా, మీ పేరేంటమ్మా తల్లి? మీది మొదటిసారి ఓటేనా? ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా ఈ ఓటేయడానికి? ఏం చదువుతున్నావు నువ్వు? ఎక్కడ? వెరీ గుడ్. మీకు ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నావు మొట్టమొదటిసారి ఓటేయడానికి? బాగానే ఉందా? ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నావు? అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది. బాగానే అంతా బాగా జరుగుతుంది. అమ్మాయి చిన్నపిల్ల, ఎందుకంటే అమ్మాయి సిగ్గుపడుతుంది మాట్లాడటానికి. అంటే చిన్నపిల్ల, అందరూ ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ ఓటును వినియోగించుకోవాలి అని చెప్తోంది. 73 సంవత్సరాల వృద్ధుడు ఇందాక ఆయన ఏ మాట అయితే చెప్పారో అదే మాటని కొత్తగా ఓటుకి వచ్చిన 18 సంవత్సరాలు దాటిన ఏజీబీఎస్సీ చదువుతున్న అమ్మాయి కూడా చెప్తోంది. సో ఓటు హక్కు అనేది ప్రజలకు సంబంధించిన ఒక రాజ్యాంగ ప్రకారం వచ్చిన ఒక హక్కు. దాన్ని అందరూ వినియోగించుకోవాలని కొత్త వాళ్ళు చెప్తున్నారు. అలాగే చాలా సార్లు ఓటేసి అనేక సందర్భాలలో ఏ ఎన్నికైనా కానీ ఓటేసి 73 ఏళ్ళు వచ్చిన టైలర్ గారు ఇందాక చెప్పారు, ఆయన చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నేను మళ్ళీ ఇంకో నియోజకవర్గం నుంచి మళ్ళీ ఇంకొక లైవ్ మళ్ళీ అక్కడ వివరాలు ఏంటో మళ్ళీ చెప్తాను. మురళి చక్రధర్, ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించిన ఘటనలు కానీ అలాగే ఓటు మిస్ అయిన ఘటనలు కానీ ఏమైనా నమోదయ్యాయా? ఏం లేవు ప్రస్తుతానికి. అయితే ఈవీఎంలు మొరాయించడం అలాంటివి ఏమీ లేవు. కానీ 1-2 చోట్ల నిన్న వర్షం పడడం వల్ల
ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు ఇబ్బందులు పడ్డారు తప్ప అంత మొరాయించి అంత ఇచ్చేసేంత ఇదైతే లేదు. తర్వాత ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతానికి నిన్న ఒక దాదాపు ఒక గంటన్నర పడవల్లో ప్రయాణం చేస్తే తప్ప ఆ గ్రామాలకు చేరుకోలేరు. ఆ గ్రామాలకు నిన్న ఈవీఎంలు పంపించారు. అక్కడ కూడా మన విలేకరులు అందించిన సమాచారం మేరకు అక్కడ కూడా మన ఎలక్షన్ సంబంధించిన ప్రతి చాలా హాయిగా జరుగుతుంది. ఎక్కడ ఈవీఎంలు చిన్న చిన్న ఇబ్బందులు ఏవో ఉన్నాయి తప్ప మనం పెద్దగా చూడాల్సిన ఇబ్బందులు అయితే ఏమి ఎదురు కావడం లేదు. ఎక్కడ ఈవీఎంలు మొరాయించడం అది ప్రస్తుతానికి అయితే లేదు. ప్రస్తుతం 7ంటికి మొదలైంది, ఇప్పటి వరకు జరుగుతుంది. ప్రస్తుతానికైతే అలాంటి సందర్భాలు ఏమీ లేవు. మరి ఎలక్ట్రానిక్ పరికరాలు కాబట్టి వాడి కూడా ఏమైనా ఇబ్బంది వస్తుందో లేదో తర్వాత మధ్యాహ్నానికి తెలుస్తుంది తప్ప ప్రస్తుతానికైతే అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. చక్రధర్, అలాగే పోలింగ్ కేంద్రాల్లో మొదటి ఓటు ఎంపీ ఎన్నికకు, రెండో ఓటు ఎమ్మెల్యే ఎన్నికకు ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఓటర్లు తికమక పడే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ విధంగా అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఓటర్లకి? అది గతంలో కూడా రెండు అటు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఎలక్షన్ జరిగిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. 2 ఓట్లు చక్కగా క్యాష్ చేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే గాజు గ్లాసు అనే దానికి సంబంధించి ఆ మధ్య చిన్న ప్రాబ్లం వచ్చింది. అయితే ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పోటీలో లేరు. ఇండిపెండెంట్ ఒక ఆయన వేశారు. ఆయన కూడా ఆ గ్లాసుని మాత్రమే ప్రచారం చేసేది. ఇది అమలాపురం మాత్రమే, ఇది అమలాపురంకి సంబంధించిన సమాచారం మాత్రమే చెప్తున్నాను. ఆయన కూడా ఆ గాజు గ్లాసుని మాత్రమే ప్రచారం చేశారు తప్ప తన పేరు కానీ పార్టీ కానీ ఇంకోటి ఏది కూడా ఆయన ప్రచారం చేయలేదు. దాంతో ఇంకే ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, ఎంపీకి వేస్తున్నామా ఎమ్మెల్యేకి వేస్తున్నామా అని కన్ఫ్యూజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ లేవు. వీళ్ళందరూ అంబేద్కర్ కోనసీమ, నిన్న కూడా చెప్పాను నేను, అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, చాలా ఎరుక ఉన్నవాళ్ళు. తాము చేసే పని పట్ల వాళ్ళకి ఎరుకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నాము అనే పని పట్ల 1-2 సార్లు ఆలోచించుకునేంత స్థాయిలో ఇక జిల్లా ప్రజలు ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకటే పార్లమెంట్కి వేస్తున్నది తెలుసు వాళ్ళకి, అలాగే అసెంబ్లీకి వేస్తున్నది తెలుసు. తర్వాత ఏంటంటే నియోజకవర్గ మన జిల్లా మేరకు మొత్తంగా చూస్తే ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అయ్యే అంటే ఓటరు తికమక పడే అంశాలు ఏవి ఇక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకంగా లేవు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. మళ్ళీ చక్రధర్, అలాగే గతంలో దొంగ ఓట్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దొంగ ఓట్లు పోలు కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అలాంటి ఘటనలు ఏమైనా నమోదయ్యాయా? ఇప్పటి వరకు లేదు. పొద్దున్న 7ంటికి మొదలైంది. దాదాపు ఆఫ్టర్ ఇట్స్ ఒక 1.5 2 అవర్స్ 3 అవర్స్ లోపు అయింది. ఇప్పటి వరకు ఇంకా దొంగ నోటు. పైగా ఇంకొకటి ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇందాక చెప్పినట్టుగా ఈ దొంగ ఓట్లు ఈ కల్చర్ ఏమి ఉండదు. ఇక్కడ అలాంటి కల్చర్ ఏమి పెద్దగా ఉండదు. వేరే జిల్లాలకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇక్కడ దొంగ ఓట్లు వేయడం కానీ ఇలా వేరే పేరుతో వచ్చి వేయడం కానీ అలాంటివి ఏవి జరగవు. ఇప్పటి వరకు అయితే అలాంటి సందర్భం అయితే ఏది జరగలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి. సాయంత్రానికి ఏమైనా జరిగితే అప్పటి వరకు తెలుస్తుంది తప్ప ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అందరూ జెన్యూన్ ఓటర్స్. వీళ్ళందరూ ఖచ్చితంగా అంతకు ముందు ఓటేసిన వాళ్ళు, కొత్తగా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అసలు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఏ పార్టీ కూడా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి ఫలానా ఓటరు ఇక్కడ వాళ్ళు కాదు అని కానీ, ఫలానా ఓటరు ఇచ్చారని కానీ అబ్జెక్షన్ పెట్టి అలా చెప్పి అలాంటి సందర్భాలు అయితే ఏమీ లేవు. ఇప్పటి వరకు అయితే పోలింగ్ సజావుగానే సాగుతోంది. ఈ దొంగ ఓట్లు ఆ కల్చర్ అంటే మా అంబేద్కర్ కోనసీమ జిల్లా మేరకు మాది ఆ కల్చర్ కాదు. మాకు సంబంధించిన 1-2 సందర్భాలు ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రజలు కానీ వీళ్ళు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ జెన్యూన్ పీపుల్. చాలా చక్కటి మనసున్న మనుషులు. ఇక్కడ ఇలాంటి ఇతర ప్రాంతాల్లో జరిగే అలాంటి సంఘటనలు ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ సామరస్యంగా, స్నేహపూర్వకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండే ప్రజలు వాళ్ళు వీళ్ళు కలిస్తే ఎన్నికల వరకు మాత్రమే వాళ్ళు వీళ్ళు విడివిడిగా ఉంటారు. కానీ ఎన్నికల తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళు వీళ్ళు కలిసి విందులు వినోదాలు చేసుకుంటారు, శుభకార్యాలకు వెళ్తారు. సో దిస్ ఇస్ ఆల్ పొలిటికల్ సీన్ ఆఫ్ ఆ ఎలక్షన్ టైంలో జరిగేదే తప్ప మిగతా టైంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు ఉన్న పేరు వీళ్ళందరూ సమైక్యంగా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు. వీళ్ళకి అలాంటి గొడవలు ఏవి తెలియవు
అని అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఉన్న పేరు అది. ఆ పేరును వీళ్ళు ప్రతిసారి ప్రతి ఎలక్షన్లలో నిలబెడతారు. భవిష్యత్తులో కూడా అలాంటి సంఘటనలు కానీ అలాంటివి జరిగే అవకాశాలు అయితే ఏమి ఉండవు. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. థ్యాంక్ యూ.